గురూజీ ఆశయం ఏదైతే ఉందో, వాళ్ళ భూమండలం మీద ఏ గురువు నేర్పినటువంటి విద్యను మనకి అటువంటి మార్గాన్ని చూపెట్టారు. ఆ సందర్భంగా మాకు వీలైనంత వరకు ఈ పిఎస్ఎస్ మూవ్‌మెంట్‌లో హ్మ్. ఆఖరి శ్వాస వరకు తండ్రి ఏం చెప్పారో దానికి మేము యాహ్! 100% మనసా, వాచా, కర్మణ త్రికరణ శుద్ధిగా మేము గురూజీ ఆశయం కోసం పనిచేయాలనేది మా అందరి సంకల్పం అమ్మ. ఓకే. కాబట్టి యావత్ పిరమిడ్ మాస్టర్లందరూ కూడా దీనిలో హ్మ్. భాగస్వాములు కావాలని మీ అందరికీ హృదయపూర్వకంగా కోరుతున్నానమ్మా. హ్మ్. ఇదొక అదృష్టంగా భావిస్తున్నాను. యాహ్! ఏదేమైనప్పుడు కూడా మేమందరం ఒక వసుదైక కుటుంబంగానే ఉండి యాహ్! గురూజీ ఆశయం ఏదైతే ఉందో ఆ హ్మ్. యొక్క ఆశయంతోటి ఈ పిఎంసి ఛానల్‌ని యావత్ మన పిఎస్ఎస్ మూవ్‌మెంట్‌లో ఎక్కడ ఏ విభాగాలున్నా ఆ విభాగాలంతటికి కూడా గురూజీ అన్నట్లుగా పిఎస్ఎస్ఎం సేవలో పిఎంసి అని ఏదైతే వారు సంకల్పం చేస్తున్నారో ఆ హ్మ్. విధంగా పిఎంసి ఛానల్ మరి అలానే గురూజీ ఆశయం బీబీసీ ఛానల్ రేంజ్‌లో వెళ్ళాలని వారి ఆశయం ఉంది. వారి సంకల్పం. ఆ రేంజ్‌లో మనం ఓన్ బిల్డింగ్ కట్టుకున్న తర్వాత దానికి సంబంధిత సీనియర్ అంటే ఎంప్లాయీస్ అందరిని రిక్రూట్‌మెంట్ చేసుకుంటూ మరి వారి ఆశయం నెరవేరేటట్టుగా లేటెస్ట్ టెక్నాలజీ అంతా కూడా యూజ్ చేసుకుందామన్న ఉద్దేశంతోటి హ్మ్. మరి దీంట్లో చిన్న పిల్లవాడి దగ్గర నుంచి మన ఆనంద్ గారి దగ్గరికి డే 1 నుంచి పిఎంసి ఛానల్ ఉన్నారు కాబట్టి మరి వారు బాలకృష్ణ గారు మేము మరి హనుమంతరాజు గారి గైడెన్స్ తోటి మరి పిఎంసి ట్రస్టీలో ఉన్న ఆల్ ట్రస్టీస్ కానీ మేడమ్స్ కానీ అలానే డైరెక్టర్స్ ఉన్న వాళ్ళందరూ కూడానమ్మా గురూజీ ఏది చెప్పారో దానికోసం అందరూ ఒకటే మాట ఒకటే బాటం ఇక్కడ ఇంకో రెండు ఆలోచన లేదు. సో ఆ ఉద్దేశంతో మేము అందరం కూడా పనిచేస్తూ ఉన్నాము.